హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి లాగ్స్. ఈరోజు నా ఛానల్లో మీకు ఒక కొత్త డిష్ని పరిచయం చేయబోతున్నాను. అదేమిటంటే ఆటా స్టిక్స్. ఆటా స్టిక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు నేను తెలియజేస్తాను. వచ్చేయండి. ముందుగా 3 గిన్నెల గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సరిపడ సాల్ట్, ఆ తర్వాత ఆయిల్ కానీ గీ కానీ 2 స్పూన్స్ వేసుకోండి. ఇది మీ ఆప్షనల్, మీరు ఏది ఎక్కువగా ఇష్టపడితే అది తీసుకోవచ్చు. తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిని మీరు ఎలాగైతే మిక్స్ చేస్తారో అదే విధంగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా సాఫ్ట్గా వస్తుందండి. సో ఆటా స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా ఉండాలండి. సో ఇలాగా ఒక బిగ్ సర్కిల్, ఒక రోల్ తీసుకోండి. సో ఆటా స్టిక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలండి. సో లేకపోతే స్మాల్ తీసుకుంటే స్టిక్స్ అనేది పర్ఫెక్ట్గా రావు. ఈ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఆటా? ఆటా మూలన ఉపయోగాలు ఏంటి అని అంటారా? సో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆటా మూలాన, గోధుమ పిండి మూలాన సో మనకు చాలా ఫైబర్ని ఇస్తుందండి. విటమిన్ బి అనేది చాలా పుష్కలంగా వస్తుంది. మ్యాగ్నీషియం అనేది కూడా చాలా బాగా వస్తుంది. డైజెషన్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కంట్రోల్నెస్ ఇస్తుంది. సో వెయిట్ లాస్ వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో గోధుమ పిండితో తయారు చేసే పదార్థాలను తీసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. సో మీకు చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో. సో ఇలాగ చపాతీ పిండి చేసుకున్న తర్వాత కార్నర్స్ అంతా, ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిక్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో. సో ఆ విధంగా మీరు తీసుకోండి, సరిపోద్ది. సో ఆయిల్ అనేది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. అది హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఇవి ఏ కలర్లో రావాలంటే బ్రౌనిష్ కలర్లో రావాలి. అంటే బాగా థిక్గా వద్దు, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆల్రెడీ మనకు ఆయిల్ అనేది హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. ఫస్ట్ మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకి అదే విధంగా హైలో పెట్టుకొని ఉన్నామంటే పైన పొర అనేది కాలుతుంది కానీ లోన పిండి అలాగే ఉంటుంది. సో జాగ్రత్తగా ఇది బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేయండి, డీప్ ఫ్రై చేయండి. సో నేను ఆల్రెడీ ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి. సో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. సో చాలా ఆటా స్టిక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. మీకు ఎప్పుడైతే పిండి అనేది మెత్తగా అయి ఉంటుందో గోధుమ పిండి, అప్పుడే మీకు ఇలా పొంగుతాయండి. రఫ్గా ఉంటే పిండి ఇలా పొంగవు. ఎప్పుడైతే మీకు మెత్తగా ఉంటుందో పిండి అనేది ఇలా పొంగుతూ ఉంటాయి. చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయండి. తీసివేసిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చండి. సో నేను 2 ఆయిల్ తీసుకున్నాను. మీ క్వాంటిటీకి ఎన్ని కావాలంటే అంత పిండిని వేసుకొని మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత పాకానికి మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. పాకానికి 1 కప్పు నేను జాగరీ తీసుకున్నాను, అంటే బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇక అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మనకి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి 1 కప్పు సరిపోతుందండి. ఆ తర్వాత యాలకులు ఒక 2 కానీ 3 కానీ దంచి వేసుకోండి. దాని తర్వాత అటు ముదురు పాకం కాదు, ఇటు లైట్ పాకం కాదు, మీడియం సైజులో వచ్చేంత వరకు ఉంచి ఏవైతే మనం ఆటా స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఆటా స్టిక్స్ అనేది ఆ పాకంలో వేసుకోవాలి. అలా కలుపుకొని మిక్స్ చేసి ఆ పాకం అంతా స్టిక్స్ పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా రుచికరంగా ఉంటాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతాయి. సో ఆ జాగరీ అనేది, బెల్లం అనేది ఇలా మెల్ట్ అయిపోతుంది ఆ స్టిక్స్కి. ఈ విధంగా తయారవుతాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి మిక్స్ చేశారంటే ఈ స్నాక్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టరు. సో నేను మా ఇంట్లో ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.